మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గ్రామ పంచాయతీ ఎలక్షన్సే కదా అని చిన్న చూపు చూడకండి. ఎందుకంటే ఒక్కొక్క డ్రాప్ కలిస్తేనే సముద్రం ఏర్పడుతుంది. అదే విధంగా మనం ఒక్కొక్క విలేజ్, వార్డులు, సర్పంచ్, మండల్, డిస్టిక్ కలిస్తేనే మన మొత్తం దేశం ఏర్పడుతుంది. అందుకే చిన్న చూపు చూడకండి. ఆ నెలకు 6,000 వచ్చే సర్పంచ్ లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు ఇంత వెంటబడుతున్నారు జనాల దగ్గరికి ఓట్లు వేయమని? జస్ట్ నెలకు 6,000 ఉంటుంది. 6,000 ఆర్ 6,500 సంథింగ్. వార్డు మెంబర్లకు అది కూడా ఉండదు. సో ఎందుకు వీళ్ళు ఇంత ఖర్చు పెట్టేది ఒకసారి ఆలోచించండి వార్డుగా. ఎందుకంటే స్టేట్ లెవెల్లో ఏదైనా స్కీమ్స్ వస్తాయి కానీ అవన్నీ వచ్చి డైరెక్ట్ గ్రామ పంచాయతీకి. ఆ గ్రామ పంచాయతీ నుండే మన దగ్గరికి వచ్చేది వార్డు మెంబర్లతో మన దగ్గరికి వస్తుంది. ఏదైనా సరే స్కీమ్స్ ఉంటాయి, అదని చూసుకునేది వాళ్ళే. దాంట్లో వచ్చే డబ్బుల్ని వాళ్ళు దోచుకునే అందుకే కదా ఇదంతా చేసేది. అందుకే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది అక్కడ, ఇదంతా కొంచెం న్యాయంగా నడుచుకునే వ్యక్తిని ఓట్లు వేస్తే బాగుంటుంది. ఇదంతా ఊరు మారాలంటే ఊరు మారితేనే మొత్తం దేశం మొత్తం మారుతుంది. ఈయన మా కులపోడు, ఈయన మా మతపోడు అనుకుంటూ ఓట్లు వేస్తే మాత్రం డెవలప్మెంట్కి ఫుల్ స్టాప్ పడిపోతుంది. గవర్నమెంట్ పార్టీస్ చేంజ్ అవుతూ ఉంటేనే డెవలప్మెంట్ పెరుగుతూ పోతుంది. ఎప్పుడైనా ఒకటే పార్టీ వాళ్ళు అధికారంలోకి ఉంటే వాళ్ళకి అహంకారం వచ్చేస్తుంది ఈజీగా. ఇది మాకే సొంతం అన్నట్టు వాళ్ళకి ఉండిపోతుంది. ఇంకా వాళ్ళు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయరు. బట్ పార్టీ చేంజ్ అవుతూ ఉంటే కొత్త వచ్చిన వాళ్ళకు ఒక కొంచెం ఛాన్స్ దొరికినట్టు ఉంటుంది. పాత వాళ్ళకు అరే ఇదేం మా సొమ్మేం కాదు, మా ఇంటి సొమ్మేం కాదు అన్నట్టు వీళ్ళకి ఉంటుంది. సో కొత్త వాళ్ళకి కూడా కొంచెం ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే యంగ్ యూత్స్ చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. యాజ్ వార్డ్ మెంబర్స్గా కానీ, సర్పంచ్గా కానీ, ఏదైతే ముందుకు దిగుతున్న రాజకీయాల్లోకి యూత్స్, అది చాలా ఒక మంచి ఆలోచన అందరిది. 100 సంవత్సరాలు మేకలు గొర్రెల్లా బతకడం కంటే ఒక్క రోజు పులిలా బతకడం మేలని అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్తారు. నా దేశ ప్రజలకి కత్తినివ్వలే చేతిలో యుద్ధం చేయడానికి ఓటు హక్కునిచ్చా, చదువుకోవడానికి పెన్నునిచ్చా అని చెప్పారు. సో ఇప్పుడు ఆ ఓటు హక్కుని అమ్ముకొని బానిసలుగా బతుకుతారా ఈ 100 సంవత్సరాలు, లేదంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని పులిలా బతుకుతారా అనేది మన చేతిలోనే ఉంది.